కరోనా టైంలో చాలా కష్టపడ్డారు. చాలా మంది జిహెచ్ఎంసీ కార్మికులు కరోనా టైంలో కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. చాలా మంది వాళ్ళు కూడా రోడ్డు వచ్చే టైంలో కూడా శుభ్రం చేసే టైంలో కూడా చాలా మంది యాక్సిడెంట్ గురై కూడా చనిపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు మన యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఆరోగ్యంలో ఉండాలి. మీరు ఎంతో ఉదయం పొద్దున్న చలికి వనకు ఎండకు తడుచుకుంటూ చలికి వణుక్కుంటూ ఎండకు ఎండుకుంటూ వచ్చి ఈ యొక్క మీరు ఆ యొక్క సుందరమైన నగరాన్ని తీర్చడంలో మీ పాత్ర చాలా గణనీయంగా ఉన్నది. సో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మీరు ట్రాఫిక్ జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఇప్పుడు ఒకరు మోసం చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికి కూడా చాలా వరకు మీ పిల్లలకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. చాలా మంది మీరు ఏం పని లేని టైంలో కూడా కొన్ని రీల్స్ చూస్తుంటారు. రీల్స్ చూస్తారా లేదా? ఏం పని లేనప్పుడు చెట్ల కింద కూర్చున్నప్పుడు రీల్స్ చూస్తుంటారు, పాటలు వింటుంటారు, యూట్యూబ్ లో పాటలు వింటుంటారు. మీకు నచ్చిన ఇష్టమైనటువంటి మీకు తొలి యాక్టర్ శోభన్ బాబు పాటలు వింటుంటారు, నాగేశ్వరరావు పాటలు వింటుంటారు, రామారావు పాటలు వింటుంటారు, చిరంజీవి పాటలు వింటుంటారు, మహేష్ బాబు పాటలు వింటారు, అందరు పాటలు వింటుంటారు. ఆ పాటలు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్ చేస్తుంటారు. ముచ్చుతాలను కూడా కొంతమంది రీల్ చేస్తుంటారు. వాళ్ళు ఇంట్లో కూరలు వండుకునేది, అన్నం వండుకునేది, ముచ్చట టేబుల్ రీల్ చేస్తారా లేదా? చెప్పిన ఇవన్నీ కూడా రీల్ చేస్తున్నారు కదా. ఈ రీల్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో జాగ్రత్త. మీకు అప్పుడప్పుడు కొన్ని తెలవకుండా కొన్ని లింక్ వస్తుంటది. మీరు కష్టపడి నెలకు మీకు వచ్చే జీతం ఎంతమ్మా? ఇప్పుడు 15,000 జీతం. మీరు ఏంటంటే మీ పిల్లలకు మీ ఆడపిల్లలకు ఏదో చిన్న వస్తువు కూడా పెడతామని చెప్పేసి, అదే విధంగా మీ పిల్లలకు చదువుల గురించి మీరు మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కూడా మీకు తెలియకుండా రీల్స్ చూస్తున్న టైంలో ఏదో ఒక లింక్ వస్తుంది. ఊరికే ఒకటే రీల్ చూస్తుంటే ఆ రీల్స్ సంబంధించిన వాళ్ళకి తెలిసిపోతుంది. అరే వీళ్ళు ఒకటే రీల్స్ బాగా చూస్తారని చెప్పేసి వాళ్ళు లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీరు ఇట్లా క్లిక్ చేయగానే తెలియకుండా మీకు తెలియకుండానే క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్ లో ఉన్నటువంటి డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతారు. మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా మొత్తం కథ అయిపోతాయి. అందుకనే దయచేసి మీరందరూ కూడా ఈ ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ అవంటే మీకు పెద్ద తెలియదు. నాకు తెలుసు. ఈ రీల్స్ చూసినప్పుడు జాగ్రత్తగా పాటించాలి. మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి ఫోన్ చేసి మీ డీటెయిల్ చెప్పమంటారు, ఓటీపీ డీటెయిల్ చెప్పమంటారు. అర్థమైందా? మీ యొక్క పాన్ కార్డు అప్డేట్ చేయాలంటారు, ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటారు, బ్యాంక్ అకౌంట్ ఉదాహరణకు మనం బ్యాంకు పోయినప్పుడు బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా బిజీగా ఉంటారు. సార్ చెప్తున్నారు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అయినప్పుడు కూడా నువ్వు పలానా ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా అంటారు. ఎస్బీఐ బ్యాంక్ లో ఉంటే జనాలు ఫుల్ ఉంటారు. వాళ్ళకు రోజు ఉన్నటువంటి రైటింగ్ ఎక్కువ ఉంటది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరు కూడా మీకు ఏ బ్యాంకు కూడా ఫోన్ చేయరు. అర్థమైందా? బ్యాంకు అని ఫోన్ చేస్తే నమ్మకండి. అవునా లేదా? నమ్ముతారా? నమ్మరా? నమ్మొద్దు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని అంటారు. ఆధార్ కార్డు నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? ఎవరు చేయరు. అవన్నీ కూడా ఉత్తే ఫాల్స్ మాటలు. అవన్నీ ఏం పట్టుకోకండి. మీరు మీ ఫోన్ ని కూడా ఇష్టం వచ్చినట్టు రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకొని అనవసరమైన లింకులు వచ్చి దాన్ని క్లిక్ చేస్తే మాత్రానికి మీ డివైస్ లో ఉన్నటువంటి మీ అకౌంట్ లో ఉన్నటువంటి మీరు సేవ్ చేసుకుని కష్టపడిన డబ్బంతా కూడా అవతల వాడు ఊరికే కొట్టేస్తారు. ఇప్పుడు సైబర్ నేరాలు పెరిగాయి లేదా? అందుకనే సైబర్ నేరాలు ఊరికనే మన ఇంట్లో మన అమ్మాయి మంచి చదువుకుంటుంటది, ఎక్కడో వేరే రాష్ట్రం చదువుతూ ఆ అమ్మాయి కూడా నేరాలు చూసేసి మంచి అబ్బాయిలని పెళ్లి సంబంధాలు చూసి మోసం చేస్తున్నారు. అవునా లేదా? పలానా కారు ఉంది, కారు 5 లక్షల కారు 3 లక్షలకి అమ్ముతా అంటారు. అక్కడ పోయి ఆ డబ్బులు అకౌంట్ లో తీసుకుంటే అక్కడ పోయి చూస్తే కారు ఉండదు. ఇవన్నీ కూడా మోసాలు జరుగుతాయి. సైబర్ మోసాలు అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి నేరాలు. ఓకేనా? ఈ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు గతంలో మనం డబ్బులు ఇస్తే హోటల్కి ఇచ్చేవాళ్ళు మోసం చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. మన అకౌంట్ లో మనకు తెలిసి మన డబ్బులు పెట్టేస్తున్నారు. అందుకనే దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ఫోన్ ను ఏదైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకుండా, ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే ఆ సమాచారం ఏమి కూడా ఇవ్వద్దు. ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఏసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు శ్రీనివాస్ గారు మనకు ట్రాఫిక్ రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి
సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ గురించి అన్ని చాలా నీట్ గా క్లుప్తంగా చెప్తారు. దయచేసి వినాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్.